హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. సో, ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో, మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్‌లో ఉన్న పర్సన్, సెపరేషన్‌లో ఉన్న పర్సన్, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో పెడుతున్న పర్సన్. సో, మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఎలా అయితే ఈ రీడింగ్‌కి కనెక్ట్ అవుతున్నారో, సో, వాళ్ళు మీ పట్ల మిమ్మల్ని దూరం చేసుకొని, వాళ్ళు రీక్రియేట్ అవుతున్నారా అనేదైతే చూద్దాం. వాళ్ళ మనసులో పశ్చాత్తాపం అనేదైతే ఉందా? పశ్చాత్తాపం అనేది ఉంటే ఆ మనిషి మీ పట్ల రియలైజ్ అవుతున్నారు అనేదైతే అర్థం. రిగ్రెట్ అవుతున్నారా అనేదైతే చెక్ చేద్దాం ఈరోజు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళల్లో ఉందా అనేదైతే చెక్ చేద్దాం. సో ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. సో ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి ఈ రీడింగ్ నచ్చితే. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఎవరికైనా ఈ రీడింగ్ అవసరం అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు తెచ్చుకోండి. మీ మనసులో ఉన్న పర్సన్ ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ పట్ల రిగ్రెట్ అవుతున్నారా? వాళ్ళ మనసులో పశ్చాత్తాపం అనేది అయితే ఉందా వీళ్ళ పట్ల? చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రీడింగ్కి ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ పట్ల రిగ్రెట్ అవుతున్నారా? ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీమాత్రే నమః, సాయినాథ, సాయిదేవ, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్ యాక్యురేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి. సో వీళ్ళ పట్ల వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ రిగ్రెట్ అవుతున్నారా తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, ప్లీజ్ ప్లీజ్ శివయ్య యాక్యురేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ఓకే, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ రిగ్రెట్ అవుతున్నారా? Magician clarification. Bottom of the deck, the Temperance, Knight of Wands, Knight of Swords, the Hanged Man. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తానండి. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. నెంబర్ 11, నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 1,
నెంబర్ 6, నెంబర్ 10, నెంబర్ 19, నెంబర్ 3, నెంబర్ 8, నెంబర్ 14, నెంబర్ 12, నెంబర్ 20, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 18 ఇవైతే కనిపిస్తున్నాయండి. ఓకే, రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే ఇవైతే కనిపిస్తున్నాయి. సో డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ అందరివి సో రాసులు అయితే అన్ని రాసులు అయితే కనెక్ట్ అయ్యారు. వీళ్ళు మీ పట్ల రీగ్రెట్ అవుతున్నారా అంటే ఖచ్చితంగా రీగ్రెట్ అవుతున్నారండి. మీకు వీళ్ళు అంటే రెండు విషయాల్లో నేను మీకు న్యాయం చేయలేకపోయాను అంటే మీకు న్యాయం చేయలేకపోయారంట. ఒకవేళ వర్క్ ప్లేస్లో ఉంటే కూడా వర్క్ ప్లేస్లో ఉండి ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోయాను. అండ్ వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉండిండొచ్చు. ఆ మనీ విషయంలో కూడా ఇక్కడ మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగి ఉంటే సో ఆ విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అంటే మీ ఇద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్ అయితే వచ్చాయంట. అంటే వీళ్ళు మీ లైఫ్లోకి రావడమే వాళ్ళ స్వార్థంతో మీ లైఫ్లోకి వచ్చారంట. అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చాక వీళ్ళు ఒక స్టేజ్కి అనేది వచ్చారంట. మీరు వాళ్ళని ఒక స్టేజ్లో అయితే మీరు నిలబెట్టారంట. సో అలా నిలబెట్టిన వాళ్ళని కూడా వాళ్ళు ఎక్కువ వాళ్ళ వర్క్కే ఇంపార్టెన్స్ ఇవ్వడము. సో ఒక స్టేజ్కి ఎదిగాక ఇక్కడ మిమ్మల్ని పట్టించుకోకపోవడము, ఒక వర్క్ ప్లేస్లో ఉంటే కూడా ఇంకెవరితో అయినా మాట్లాడడము, వాళ్ళతో హ్యాపీనెస్ అయితే వెతుక్కోవడము, మీకు టైం ఇవ్వకపోవడము అయితే చేశారంట. సో దానివల్ల అయితే వీళ్ళకి పశ్చాత్తాపం అయితే ఉంది. రీగ్రెట్ అయితే అవుతున్నారు. ఇక్కడ నిన్ను పట్టించుకోలేదు నేను, నీకు టైం ఇవ్వలేదు, నీకు టైం ఇవ్వలేని బాధ ఇప్పుడు నాకైతే తెలుస్తుంది. సో నేను కూడా ప్రజెంట్ అలాంటి మిస్సింగ్ ఎనర్జీలోనే ఉన్నాను అనేదైతే వీళ్ళు ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే వీళ్ళు పాస్ట్లో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారు. మీ మాటలకి పట్టించుకోకపోవడము అంటే మీరు వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం వల్ల వీళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది అర్థం కాకుండా మీరు బాధపడ్డము, వాళ్ళకి పదే పదే మెసేజ్లు చేయడము, ఆ మెసేజ్లు కూడా వీళ్ళు రిప్లై ఇవ్వకపోవడము. సో వీళ్ళ వర్షన్ ఏంటి అంటే మీకు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగిందంట. వీళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే నేను అంటే అది థర్డ్ పార్టీ అయినా, ఫ్యామిలీ అయినా, లేకపోతే థర్డ్ పర్సన్ వర్క్ అయినా సరే. సో ఏదైనా కావచ్చు. దానికి ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇచ్చి, అటు సైడ్ ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇచ్చి, సో ఇక్కడ మీకైతే మీకు ఆ ఇంపార్టెన్స్ అనేది లేకుండా ఇక్కడ మిమ్మల్ని తక్కువగా చూడడము. అంటే మీరు పదే 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 వాళ్ళని ఏదో చేస్తున్నారు. అంటే ఏదో వాళ్ళ వెంట పడుతున్నారు అనేదైతే వాళ్ళలా ఊహించుకొని ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం కూడా జరిగిందంట. సో మీకొక నేను ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేదైతే ఇవ్వలేకపోయాను. సో నాకైతే ఆ విషయంలో ఒక బాధ అయితే ఉంది అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే వీళ్ళు మీకు మీ రిలేషన్లో ఏంటి అని అంటే సో ఇద్దరు ఒక కమిట్మెంట్ అనేది అయితే అయ్యారు. సో ఈ ఫ్యామిలీస్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది అయితే మీరు ముందు ఆలోచించలేదంట. సో ఇద్దరు ఒకవేళ ఇది లవర్స్ అయితే కూడా ఒక కమిట్మెంట్ అయ్యాక వీళ్ళేంటి అంటే సడన్గా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారంట. సో మీ మెసేజ్లకి రిప్లై లేకపోవడము, నో కాంటాక్ట్లోకి వెళ్ళడము, వాళ్ళ నుండి మెసేజ్ అయితే లేకుండా ఉండడం అయితే చేశారంట. వీళ్ళేంటి అని అంటే కొంతమంది ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ఫ్యామిలీస్ అనేది ఒప్పుకోక ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అనేది అయితే అడ్డు అనేది వచ్చిందంట మీకు. సో ఇలా క్యాస్ట్ అండ్ రిలీజియన్ అనే అడ్డొచ్చి ఇక్కడ నేను మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనేదైతే వాళ్ళ వర్షన్లో వాళ్ళు బాధపడడం అయితే జరుగుతుంది. సో నేను మూవ్ ఆన్ అవ్వడానికి కారణం, నిన్ను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడానికి కారణం, ఉన్నట్లుండి నేను నో కాంటాక్ట్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే సో ఆచార వ్యవహారాలు, సో సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనేదైతే ఇక్కడ మీవి వేరు, వాళ్ళవి వేరంట. సో ఈ విషయంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దల వల్ల వాళ్ళు ఒప్పుకోకపోవడము, ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడము, పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది అనేదైతే వాళ్ళ వర్షన్లో ఈ విషయంలో
మ్యారేజ్ విషయంలో అయితే బాధపడుతున్నారు. సో, కొంతమంది ఎలా కనిపిస్తున్నారు అనంటే, ఇది కోర్ట్ వరకు కూడా వెళ్ళిండొచ్చు. మీ సిట్యుయేషన్ అనేది. మీ పర్సన్ ఒక సమాధానం చెప్పకపోవడము, ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు సమాధానం చెప్పకపోవడము, ఇక్కడ మిమ్మల్ని ఆహ్, ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం వల్ల అక్కడ వాళ్ళు కూడా జగులు చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అంటే ఈ దూరము ఇద్దరి మధ్య కూడా వీళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు కూడా వీళ్ళ సిట్యుయేషన్ ఏంటి అంటే, వీళ్ళకి మీ పర్సన్‌కి కోపం ఎక్కువంట. అంటే వర్క్ ప్లేస్‌లో ఉన్న ఆ కోపము, ఆ స్ట్రెస్ అంతా కూడా మీ దగ్గర చూపించేవాళ్ళంట. అంటే ఇక్కడ మీరేంటి, వాళ్ళు వస్తే హ్యాపీగా ఉండాలని మీ వర్షన్‌లో మీరు హ్యాపీగా ఉండాలని మీరుంటే, మీ పర్సన్ ఏదైతే వర్క్ స్ట్రెస్ ఉందో అది ఆ విషయాలు తీసుకొచ్చి ఇంట్లో కానీ, మీ దగ్గర కానీ చూపించడం అయితే జరిగేదంట. సో, ఆ విషయంలో నీకు న్యాయం చేయలేకపోయాను. ఎందుకు అనంటే, వీళ్ళేదో తానేదో ఒక విజయం సాధించాలి అనే విధంగా కూడా ఎక్కువ వర్క్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా, సో, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇవ్వలేకపోయాను అనే విధంగా కూడా మీ పర్సన్ వర్షన్‌లో అయితే రిగ్రెట్ అయితే అవుతున్నారు. సో, ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే, సో, ఎక్కువ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, లేదు అదర్ పర్సన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి, నీ మాట నేనెందుకు వినాలి? నాకు నచ్చినట్లే నేనుంటాను. నా ఇష్ట ప్రకారమే నేనుంటాను అని కూడా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు అయితే తెలుస్తుంది. సో, వీళ్ళేంటి అంటే, కొంతమంది మీ నుండి ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేదైతే అయ్యారు వాళ్ళు. ఎలా అనంటే, వాళ్ళు ఒకవేళ జాబ్ ఉండి కూడా ఇక్కడ ఇష్టమున్నా కానీ, ఆ ఇష్టంతోటి జాబ్ ఉన్నా కానీ, లేదంటే ఫ్యామిలీ తోటి అయినా కానీ వీళ్ళు ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ అయ్యి, ట్రావెల్ చేసి ఎక్కడికైనా వెళ్ళిండొచ్చు. సో, ఇప్పుడేంటి అంటే, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కొంతమందికి రిలేషన్‌షిప్‌లో సరిగ్గా అనేదైతే లేదు. సో, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాధలైతే పడుతున్నారు. సో, ఇక్కడ మీ పట్ల వీళ్ళు ఫాస్ట్‌లో మీరెవరు చెప్పడానికి, నాకు నచ్చినట్లు నేనుంటాను. నా నా జీవితము, నాకు నచ్చినట్లు నేనుంటాను అని మీ నుండి మూవ్ ఆన్ అయ్యారంట. సో, అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ బాధపడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు పదే పదే రిలేషన్ నిలబెట్టుకోవాలని చేస్తే కూడా, సో, వాళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము, మీతో గొడవలు వేయడము అయితే జరిగిందంట. వీళ్ళేంటి అంటే ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అనంటే, మీతో ఉంటే ఒక హ్యాపీనెస్ అయితే ఉండేది. అలాంటి హ్యాపీనెస్ అయితే నేను మిస్ అవుతున్నాను అనేదైతే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఏదైతే ఒక సెపరేషన్ అయిందో మీ మధ్య, సో, ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఎలా బాధపడుతున్నారు అనంటే, గతంలో చేసిన తప్పులపై లాస్ట్ రిలేషన్‌షిప్ గురించి బాధపడ్డము, నేనిలా చేయగూడదు అని వాళ్ళకి అనిపించడము, ఇలా రిగ్రెట్ అయితే అవుతున్నారనమాట. మిమ్మల్ని హర్ట్ చేశారు. మిమ్మల్ని హర్ట్ చేసినందుకు ఇప్పుడు ప్రెజెంట్ రిగ్రెట్ అవుతున్నారు. సో, రిలేషన్‌షిప్‌లో నేనే ఒక జీవితం స్పాయిల్ చేసుకున్నాను అనేదైతే మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుందిక్కడ. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే, వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళుండడం అయితే జరిగిందంట. ఇక్కడ మిమ్మల్ని అదర్ రిలేషన్స్ పెట్టుకొని కూడా ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేషన్ అయితే చేశారంట. మ్యానిపులేట్ చేసి, సో, అక్కడ ఉన్నది కూడా లేనట్టు మీ సైడ్ అయితే సృష్టించారంట వీళ్ళు. అంటే ఇక్కడ మీరు, సో, వాళ్ళేదైతే థర్డ్ పర్సన్ తోటి మీరు ఇక్కడ చూసినా, సో, దాని గురించి అడిగినా, వాళ్ళతో కాల్స్ మాట్లాడుతూ ఉన్నా, దాని గురించి అడిగినా, లేదు మీకిక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో, దాని గురించి మీరు ఏదైనా అడిగినా గానీ, చర్చించినా కానీ, సో, ఆ విషయంలో ఒక ఇగో చూపించడము, మీ మీద ఎక్కువ అంటే అథారిటీ చూపించడము, కోప్పడ్డము అయితే చాలా చేశారంట. వాళ్ళ కోపంతోటి ఇక్కడ మీరు సైలెంట్ అవ్వడం గూడా జరిగిందంట. అంటే సో, జరుగుతున్నది తప్పనేది మీ పర్సన్‌కి తెలుసంట. కానీ అలా తెలిసినా కానీ, ఇక్కడ మీ పట్ల నేను తప్పు చేశాను అనేదైతే మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని ఒక మాయ చేసి నేను చేసింది తప్పేను అనేదైతే ప్రస్తుతం మీ పర్సన్ రిగ్రెట్ అయితే అవుతున్నారు. సో, మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఇక్కడ మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ, పరిస్థితుల వల్ల, కుటుంబం వల్ల, లేదు వాళ్ళకేదైనా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్, ఒక జాబ్ వల్ల, ఏదైనా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే వచ్చిండొచ్చు. సో, వీళ్ళు ఎక్కడైతే దూరమయ్యారో, సో, వాళ్ళైతే బాధపడడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సో, మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకన్ని విధాలుగా చాలా హ్యాపీనెస్ అయితే ఉండేదంట. మీరు వాళ్ళ పట్ల చాలా డెడికేటెడ్‌గా ఉండేవాళ్ళంట. సో, వాళ్ళేంటి అనంటే, ఇక్కడ వాళ్ళు
కాల్ చేయకపోయినా, మెసేజ్ చేయకపోయినా పదే పదే మీరు వాళ్ళ కోసము వాళ్ళు మాట్లాడాలి అని తహతహలాడుతూ ఎంతసేపు వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ, వాళ్ళు బాగుంటే చాలు, ఒక 2 మాటలు మాట్లాడితే చాలు అనని 2 మాటలు ఫోన్‌లో మాట్లాడితే గూడా మీరంత సంతోషించేవాళ్ళంట. అంత హ్యాపీనెస్ అయితే మీరు కోరుకున్నారంట వాళ్ళ నుండి. కానీ వాళ్ళేంటి అనంటే, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని, మీ నుండి నేను మూవ్ ఆన్ అయ్యాను. మీరేదైనా అడుగుతూ ఉంటే కూడా, ఇక్కడ మీ పట్ల మీ ఇద్దరి మధ్య ఎడమొహం, పెడమొహంగా ఉండడము. ఇక్కడ మీరు మంచి చెప్తూ ఉంటే గూడా వాళ్ళకది కోపంగా అనిపించడము. సో, ఆ కోపము ఏంటి అనంటే, ఇంకా ఒక తారాస్థాయిలోకెళ్ళడం అన్నమాట. సో, ఆ విధంగా కూడా మిమ్మల్ని కోపగించుకొని, మిమ్మల్ని దూరం చేసి, మీ మనసు హర్ట్ చేయడం అయితే వీళ్ళు జరిగిందంట. సో, మీరు మంచి చెప్తున్నా కానీ, అది వాళ్ళు చెడు వేలో తీసుకోవడము, ఆ చెడును స్ప్రెడ్ చేయడము. సో, ఈ విధంగా కోపం తెచ్చుకొని, అది ఫ్యామిలీ ఉన్నా, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నా, ఆ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడము. లేదు ఇంకెవరికైనా కాల్‌లో చేసి చెప్పడము. సో, ఈ విధంగా కూడా మిమ్మల్ని హర్ట్ చేసినట్లయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అనంటే, మీతో ఉన్నప్పుడు లైఫ్ అంత హ్యాపీనెస్ అయితే ఉండేదంట. అంత సెలబ్రేషన్స్ అయితే చేసుకునేవాళ్ళంట మీరు. అంత ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోని, ఏదైనా ఒక చిల్ అవ్వడం కానీ, ఒక హ్యాపీనెస్ కోరుకోవడం కానీ, అంత హ్యాపీగా ఉండడము. మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా గూడా ఒక సంతోషం అనేదైతే ఉండేదంట. సో, అలాంటి సంతోషాన్ని నేను మిస్ అవుతున్నాను. అలాంటి సంతోషాన్ని నేను దూరం చేసుకున్నాను అనేదైతే ప్రస్తుతం వాళ్ళ పెయిన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. నిన్ను దూరం చేసుకోకుండా ఉండాల్సింది అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. అంటే ఇక్కడ ఫ్యామిలీ కోసం కొంతమంది మిమ్మల్ని దూరం అయితే పెట్టడం జరిగింది. సో, అందువల్లే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం అయితే జరిగింది. సో, థర్డ్ పర్సన్ వల్ల కొంతమంది మీ నుండి మూవ్ ఆన్ అయినా కానీ, సో, ప్రెజెంట్ వాళ్ళు మీ పట్ల రిగ్రెట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ ఏదైతే మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్నప్పుడు ఒక హ్యాపీనెస్ అయితే ఉందో, సో, వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చాక ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేదైతే వీళ్ళు చూసారంట. సో, అలా చూసాక వీళ్ళకి కళ్ళనేది నెత్తికెక్కాయి. ఆ కళ్ళు నెత్తికెక్కడంతోటి నేను నిన్ను దూరం చేసుకున్నాను అనేదైతే ప్రెజెంట్ వీళ్ళ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు మీ పట్ల ఒక స్టెప్ తీసుకోవాలి అనేదైతే ఆలోచన అయితే ఉంది. కొంతమందికి ఎలా ఉంది అనంటే ఇక్కడ మీరు గుర్తుకు రావడము, మీతో కమ్యూనికేషన్ చేయాలి అనైతే అనుకోవడము, ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేదైతే ఊహించుకోవడము, ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే గూడా మ్యారేజ్ చేసుకోవాలి అనేదైతే అనుకుంటున్నారు. సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనేదైతే ఉంది. కొంతమందికి ఇక్కడ మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ రిగ్రెట్ అయ్యి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని ఇక్కడ చాలా చాలా పాజిటివ్ వచ్చింది రీడింగ్ అయితే. ఇదైతే తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి మీరు. వీళ్ళకేంటి అంటే వీళ్ళు మీరు వాళ్ళ జీవితంలో ఒక హ్యాపీనెస్ అనేదైతే వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నాకు ఆనందం లేదు అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. సో, ఉన్న చోట మేనిఫెస్టేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ న్యూ బిగినింగ్ కావాలి అనేదైతే కోరుకుంటున్నారు. సో, మీతో కమ్యూనికేషన్ కావాలి, సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఇక్కడ మిమ్మల్ని ఊహించుకోవడం అయితే జరుగుతుంది. సో, ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ సాధించాలి అనేదైతే మీ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఆ బాధ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేసిన బాధ, వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన బాధ అదైతే ఇప్పుడు పశ్చాత్తాపం అయితే జరుగుతుంది. ఇదంతా గూడా రిగ్రెట్ అవుతున్నారు. వీళ్ళ చివరి వరకు ఏంటి అనంటే వీళ్ళ సిట్యుయేషన్ ఏంటి అనంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలి. రీయూనియన్ చూసారా? రీయూనియన్ చెయ్యాలి. సో, మీరు లేని లైఫు ఇది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. మీరు నా పట్ల చాలా హ్యాపీనెస్‌గా అయితే ఉన్నారు. చాలా డెడికేటెడ్‌గా ఉన్నారు. మీరు చాలా ప్రేమను చూపారు. అండ్ అంత అంత కేరింగ్ అయితే మీరిచ్చారంట వాళ్ళకి. సో, ఇక్కడ ఏంటి అనంటే మీరే గుర్తుకు రావడము, మీ మీ పాస్ట్‌లో ఏదైతే జరిగిందో ఆ హ్యాపీనెస్ అయితే వీళ్ళు గుర్తుకు తెసుకోవడము. సో, అలాంటి సిట్యుయేషన్ మళ్ళా రావాలి, నేను మళ్ళా కలవాలి, మళ్ళా రీయూనియన్ అయ్యి మీతో కమ్యూనికేషన్ చేసి నేను ఒక హ్యాపీనెస్ అయితే మీతో ఉంటుంది నా లైఫు. సో, అలాంటి లైఫ్‌నైతే ప్రెజెంట్ వీళ్ళు కోరుకోవడం అయితే జరుగుతుంది. ఈ రిలేషన్‌లో ఇవన్నీ ఏంటి అనంటే కమ్యూనికేషన్స్. సో, రీయూనియన్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇక్కడ నుండి చాలా చాలా పాజిటివ్‌గా ఉంది. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితేను కూడా
సో ఇప్పుడు ఎలా అంటే మీకు దూరంగా ఉంటే కూడా వీళ్ళు మీతో మాట్లాడాలి, రిగ్రెట్ అవుతున్నారు ప్రస్తుతము. సో మీతో మాట్లాడాలి, మళ్ళా హ్యాపీగా ఉండాలి, మీకంటూ ఒక టైం ఇవ్వాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎవరైతే ఇక్కడ మీరు నో కాంటాక్ట్‌లో ఉన్నా, సెపరేషన్‌లో ఉన్నా మీతో రీయూనియన్ చెయ్యాలి అనేదైతే అనిపిస్తుంది వాళ్ళకి. రీయూనియన్ చెయ్యాలనేదైతే పక్కా వీళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ కార్డ్స్. రీయూనియన్ చూసారా? ఇవన్నీ కూడా రీయూనియన్ కార్డ్సే అండి. మీతో రీయూనియన్ చేయాలి, హ్యాపీనెస్ అయితే ఉండాలి, మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి, ఒక ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి, అండ్ ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ గ్రోత్ తీసుకురావాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఆ హ్యాపీనెస్ అయితే నేను మిస్ అవుతున్నాను. నాకు ఆ హ్యాపీనెస్ అయితే కావాలి. ప్రెజెంట్ ఉన్న నేనున్న సిచ్యువేషన్‌కి, నాకున్న ప్రాబ్లమ్స్‌కి మీ దగ్గర కొంతమంది చిల్ అవ్వాలని కోరుకోవడం అయితే జరుగుతుంది. సో అలా కూడా ఇది ఫ్రెండ్స్ అయినా, లేకపోతే లవర్స్ అయినా ఏదైనా కావచ్చు. సో వాళ్ళు మళ్ళా మీ లైఫ్‌లోకి రావాలనైతే కోరుకుంటున్నారు. ఆ హ్యాపీనెస్, ఆ హ్యాపీ మూమెంట్స్ అయితే వీళ్ళు గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మీ పర్సన్ రిగ్రెట్ అవుతున్నారా అనంటే, పశ్చాత్తాపం ఉందా అనంటే, చాలా పశ్చాత్తాపం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో రిలేషన్‌లో ఇక్కడ మీరు నిలుపుకోవాలి. పదే పదే ఇక్కడ మీరు మాట్లాడుతుంటేను, చేస్తుంటేను, అది వాళ్ళేదో తప్పుగా మీ సైడ్ భావించడము, మీ పట్ల కోపం చూపడము, యాటిట్యూడ్ చూపించడము. సో వాళ్ళకేంటి అంటే నేనొక అథారిటీలో ఉన్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నేను గూడా ఆలోచించాలి. ఒక సొసైటీ గురించి ఆలోచించడము, ఇలా కూడా మిమ్మల్ని గాయపరచడం అయితే జరిగిందంట వీళ్ళు. సో అలా కూడా ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. సో ఎక్కడైతే ఉంటున్నారో ఒక లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నా, వితిన్ ఇండియాలో ఉన్నా, లేదు మీకు దగ్గరలోనూ ఉన్నా కానీ, సో మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే రీయూనియన్ అయితే పక్కా కోరుకుంటున్నారండి కొంతమంది. సో కొంతమందికైతే మీ పర్సన్ రిగ్రెట్ అవుతూ రీయూనియన్ కోరుకోవడం అయితే జరుగుతుంది. కొంతమందికి 8 డేస్ అయినా, 8 వీక్స్ అయినా, 8 మంత్స్ అయినా రీయూనియన్స్ కనిపిస్తున్నాయి. కొంతమందికి ఇవన్నీ చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ అండి. సో అందుకనే నేను చెప్తున్నాను. ఈ రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ అని టైప్ చేయండి. యూనివర్స్‌కి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఓకేనా? వాళ్ళు అంత హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు. రీయూనియన్ చేయాలనేదైతే కోరుకుంటున్నారండి. సో అండ్ మీకు డివైన్ కూడా తోడుంది. ఎందుకు అనంటే ఇది బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు మీ సైడు. సో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళకుంది. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారంట. సో మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. సో అండ్ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. సో అందుకని ఇది నిలబెట్టుకోగలుగుతారు రిలేషన్ అనేదైతే ఇక్కడ గైడెన్స్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. మీతో ఏదైతే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక హ్యాపీనెస్ అయితే ఉండేదో, ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు, సో ఆ హ్యాపీనెస్ అయితే వీళ్ళు కోరుకుంటున్నారండి. అదైతే మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. ఎక్కడికైనా ఒక పిక్నిక్ కావచ్చు, ఒక టూర్ వెళ్ళిండొచ్చు, లేదు ఎక్కడికైనా ట్రావెల్ చేసి మీరు ఎక్కడైనా ఒక ప్రశాంతంగా గడిపేసి వచ్చిండొచ్చు. సో అలాంటివన్నీ కూడా వీళ్ళు తలుచుకోవడం అయితే జరుగుతుంది ప్రెజెంట్. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయిందనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.